హలో గాయ్స్. హాయ్ గాయ్స్. సండే సో వ్లాగ్ చేయాలనుకుంటున్నాం. కుకింగ్ చేయబోతున్నాం. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ అయితే అవి కొంటాము. సో చూడండి. అన్ని సామాన్లు కొనుక్కొని వస్తాం ఫ్రెండ్స్. బాయ్. బిర్యానీ చేసుకోవడానికి కేడిపేట ఐటమ్స్ అన్నీ తీసుకోవడానికి కేడిపేట వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎండ కొంచెం పర్లేదు, 9 కాబట్టి కొంచెం బాగానే ఉంది. మధ్యాహ్నం వండేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాం కానీ అసలు ఏ ఫిష్లు తీసుకోవాలో మాకే తెలియదు. అక్కడ అన్ని సజెస్ట్ చేశాడు. సో ఆ ఫిష్ తీసుకున్నాం. ఏదో ఎర్ర కొయ్యల అంట. సో అది తీసుకున్నాం. దాన్ని ఏమో చికెన్ తీసుకుంది. సో వీఆర్ బ్యాక్ టు హోమ్. స్టార్ట్ అయిపోయింది. అయితే మొత్తం 2 ఐటమ్స్ చేద్దామని అనుకుంటున్నాం. పక్కన ఫిష్ ఫ్రై ఉంది కదా, ఆ ఫిష్ ఫ్రై రెస్పాన్సిబిలిటీ నాది. చికెన్ పులావ్ ఉంది ధరణి. సో చికెన్ పులావ్ రెస్పాన్సిబిలిటీ ధరణిది. మ్యారినేట్ చేస్తుంది ఇప్పుడు చికెన్ ప్రీమిక్స్ మొత్తం. నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ తినలేదు, ధరణి చేసిన చికెన్ బిర్యానీ. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎంత టేస్ట్గా వండుతుందని. ఓకే చెఫ్ కాదు, ఒకటోసారి రెండోసారి అసలు రావట్లేదు ఆ ప్యాకెట్. ఎందుకో చాలా కష్టంగా ఉంది తీసుకుని. ముందుగా జోష్న ఫిష్ ఫ్రైలోకి ఫిష్ మసాలా వేస్తుంది ఫ్రెండ్స్. నాకు అసలు ఫిష్ అంటేనే నచ్చదు, కానీ ఫిష్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. ఇప్పుడు లెమన్ కూడా పిండుతుంది. నౌ షీ ఈస్ మిక్సింగ్ ద మసాలా అండ్ దెన్ యాడ్ టు ఫిష్. నో, షీ ఈస్ మిక్సింగ్ ద మసాలా వెరీ వెల్ ఫ్రెండ్స్. ఫ్యూచర్లో చెఫ్ అయిపోద్దేమో. మసాలా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫిష్కి 3 పీసెస్ తీసుకున్నాం. చూసుకొని ఇట్లా ఘాట్లు పెట్టుంటాయి చూడండి, ఫిష్ ఘాట్లు. వాటిలో కూడా మొత్తం మంచిగా పూసుకొని మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు లోపల ఎక్కువ మొత్తం. ఇప్పుడు అలా అన్ని ఫిష్లకి మ్యాగ్నేట్ చేస్తుంది. ఎంత బాగా మ్యాగ్నేట్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఘాట్లు కూడా బాగా పెట్టారు. ఈ ఫిష్ పేరు ఏదో అన్న సంథింగ్, ఇదే బాగుంటుంది అంట. అసలు మేము ఎప్పుడు వెళ్ళి ఫిష్లు కొన్నాడు ఎప్పుడు చేయలేదు. చికెన్ మటన్ కొంటాం కానీ ఇదే ఫస్ట్ టైం. చెయ్యండి ఫ్రెండ్స్. ఓకే ఓకే. ఈరోజు తింటాను ఫిష్ పక్కాగా. ఓకే. కుక్ చేయాలనుకున్న ప్లేస్ అయితే ఇది. అసలు ధరణి వాళ్ళ తోటలోనే పెడదాం అనుకున్నాం, కానీ ఈ సెటప్ అంతా అక్కడికి తీసుకెళ్ళాలంటే పెద్ద పని అయిపోద్ది కాబట్టి ఇక్కడే కుక్ చేయాలనుకుంటున్నాం. ఇదిగోండి గాయస్, ఈ 2 పొయ్యిలు సెట్ చేసాం. ఆ రాళ్ళు తీసుకురాకపోతే ప్రాణం పోయింది ఇద్దరికి. ఒకటి ఫిష్ ఫ్రైకి, ఒకటి బిర్యానీకి. 2 అట్ ఎ టైం అయిపోతాయి కాబట్టి ఇప్పుడు వాటికి పుల్లలు తీసుకొని రావాలి, మంట పెట్టాలి. సాయిరామ్. కుకింగ్ సరదా సరదా కాదు, అది సంథింగ్. ఎండ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. కానీ చెట్లు ఉన్నాయి కాబట్టి ఓకే, కానీ చాలా గట్టిగా ఉంది ఎండ. ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. ఈ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది. చూడండి చూడండి ఎంత నీట్గా మ్యారినేట్ అయిందో. ఇలాగే తినేయాలనిపిస్తుంది నాకు. ఇవ్వండి పుల్లలు తెచ్చుకున్నాము, వేసాము. ఇప్పుడు మంట పెట్టాలి, అదే పెద్ద టాస్క్. చిన్న పని కాదు అది అంతేనా. ఎవరు సరదా కాలేక. ముందుగా ఆయిల్ వేసుకోండి. వెనక్కి వచ్చింది రాయి పెట్టి రాయి దాన్ని అవుతుంది అవుతుంది. నువ్వు కంగారు అడొద్దు అసలు. దాన్ని మా ఇంట్లో ఫిష్ ఫ్రై అంటారు. నేనేమన్నాను. ఓకే గాయస్, మీద తూరుకోవాలంట. ఒకటి చాలు. మొత్తం పోతుంది. అందరికి 2 అవనిద్దామా? 3 ఎక్కడికి వస్తాయండి? 4 వేసాయి. అదే ఎక్కువ
అవుట్డోర్ కుకింగ్ అస్సలు అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ఫుల్ ఎండ, ఆ పొగ అసలు తట్టుకోలేకపోతున్నాం. ఏడుపు వచ్చింది నాకైతే. ఎండలో చెమటలు వస్తున్నాయి, కందిపోతున్నాం. నాకు ఏడు వస్తుంది. జోషు నువ్వు గ్రేట్ రా. ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్. తినేసింది, రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. వేడి మామూలుగా లేదు. ఈ వేడికి, ఈ సమ్మర్కి, ఈ పొయ్యిలకి చెమటలు కారుతున్నాయి. మామూలుగా కాదు. నాకు ఫిష్ ఇష్టం లేదు కాబట్టి తింటే ఫిష్ ఇష్టం అయిపోవాలి. అలా భలే ఉంది. చిట్టి ముత్యాల బిర్యానీ రెడీ. అక్క మొత్తం ఉడకలేదు అనుకుంటా, ఉడకాలండి. ఓకే, చూస్తుండే నేను ఊరు. ఇటువైపు ఏమో పులావ్, ఇటువైపు ఏమో చికెన్ ఫ్రై. అయిపోయింది, లాస్ట్ కి వచ్చింది. జస్ట్ నిప్పుల మీద అంటిస్తే, నిప్పుల వేడికి పెడితే వేడికి కరెక్ట్గా కూడా వచ్చింది. కొంచెం మగ్గిస్తే సరిపోద్ది. చేసి చెప్తాం. బాయ్. తిన్న 9 గంటల నుంచి అంతలా కష్టపడితే 1 గంట అయింది. ఇప్పుడు 1 గంట అయింది. ఇప్పుడు కన్నా అయిపోయి చూడండి, చాలా డెలీషియస్గా ఉన్నాయి. చికెన్ పులావ్, ఫిష్ ఫ్రై, రైతా, ఆనియన్స్ అండ్ థమ్స్అప్. థమ్స్అప్ ఉండదు కదా ప్రతిదానికి. సో ఇప్పుడైతే మేము తింటాము. దాన్ని చాలా బాగా చేసింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫిష్ ఫ్రై కూడా బాగా వచ్చింది. దానికి నేను ఫిష్ తినాలంటే అలా ఫిష్ ఫ్రై చేసుకునే తింటాను. వెరీ గుడ్, చాలా బాగా వచ్చాయి. చేస్తుంది, చాలా వెయిట్ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ, చిట్టి ముత్యాల బిర్యానీ రెడీ. ప్లీజ్ తింటారా? చాలా బాగుంది. ఎలా ఉంది జోష్ నేను చేసిన బిర్యానీ? చాలా బాగుందిరా, నైస్. బిర్యానీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ చేసుకున్నాం ఫ్రెండ్స్. చిట్టి ముత్యాల బిర్యానీ ఇలా ఫ్రెండ్స్తో చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఫిష్ ఫ్రై కూడా చూసి తిని చెప్తాను. మా ఫ్రెండ్ వాణి కూడా వస్తానంది కానీ రాలేదు. ఫిష్ ఫ్రై తింటున్నానా? బాగా వచ్చింది, బాగా వచ్చింది. చెఫ్ ధర్ని, చెఫ్ జోషు. రెస్టారెంట్ వేసుకున్నాం. మీకు ఏమైనా క్యాటరింగ్ కావాలంటే చెప్పండి. ఈ ఎండాకాలంలో ఎవడైనా ఇంత మసాలా ఐటమ్ తింటాడా? మేము తింటున్నాం. ఎండ అయితే మామూలుగా లేదు, మీకు చూపిస్తాను. ఎండ అయితే తీరిపోతుంది. ఎండ అయితే ఎంత ఎక్కువ ఉందో, మొత్తం చాలా ఎక్కువ ఉంది ఎండ. కానీ మనకి ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, మేనేజ్ చేయగలుగుతున్నాం. ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది గైస్. ఓకే, ఈ వ్లాగ్ అయితే ఇంతే. బాయ్ గాయ్స్.